కంటికి అందంగా కనిపించే ఈ రంగుల ప్రపంచంలో రాకుమారిలా వెలగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అతి చిన్న వయసులోనే హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి అంతలోనే అదృశ్యమైపోయిన తార దివ్యభారతి. 1974 ఫిబ్రవరి 25న పుట్టిన ఈ అపురూప అందం 1993 ఏప్రిల్ 5 అంటే 19 సంవత్సరాలకే అనంత వాయువుల్లో కలిసిపోయింది. కానీ ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచాహారంలో అందాల తార దివ్యభారతి చావు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె మరణం వెనుక ఎన్నో పెద్ద చేతులు ఉన్నాయని తెలిసినా అవి ఎవరు అనే విషయం రహస్యంగానే ఉండిపోయింది. మూగబోయిన దివ్యకి తప్ప ఆమె చావు అందరికీ సస్పెన్స్గానే ఉంది. ఇంతకీ దివ్యభారతి ఎవరు? అంత చిన్న వయసులోనే సెలబ్రిటీగా ఎలా అయింది? 1974 ఫిబ్రవరి 25న దివ్య పుట్టింది. ఆమె తల్లి మీటా, తండ్రి ఓంప్రకాష్కి సెకండ్ వైఫ్. మొదటి భార్యని పిల్లల్ని వదిలేసిన ఓంప్రకాష్ మీటాను పెళ్లి చేసుకున్నారు. కానీ తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎక్కువగా ఉండే ఏరియాలో దివ్య ఇల్లుంది. దాంతో చిన్నప్పటి నుంచి అందమైన తారల్ని చూసి తను కూడా ఆ రంగుల ప్రపంచంలో తారగా వెలగాలని కలలు కనేది. అరే, ఈ అమ్మాయి ఎవరు? అచ్చం శ్రీదేవిలా ఉందే అని దివ్యను చూసి అనేవాళ్ళు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. దాంతో ఆమె వెండితెర కలలు మరింత పెరిగాయి. చదువు, ఇల్లు, సినిమాలు, ఇదే ఆమె ప్రపంచం. దివ్యభారతి చిన్న వయసులోనే ఆమెను చూసిన డైరెక్టర్ నందు తులాని తన గున్హోంకా దేవతా సినిమాలో హీరోయిన్గా నటించమని దివ్య పేరెంట్స్ని అప్రోచ్ అయ్యారు. కాకపోతే అప్పటికి దివ్య చిన్నపిల్ల కావడం వల్ల పేరెంట్స్ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. కానీ దివ్యకు మాత్రం హీరోయిన్గా వెలగాలని కల. కొన్ని రోజులకి తన స్నేహితురాల ద్వారా అమెరికాన్ సినిమాలో హీరోయిన్గా, అలాగే కీర్తి కుమార్ రాధాకా సంఘం సినిమాలో హీరోయిన్గా ఛాన్సులు వచ్చినట్లు వచ్చి చేజారిపోయాయి. ఆ తర్వాత చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు చాలామంది దివ్యకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. కానీ అవి సెట్స్ మీదకి వెళ్ళలేదు. దాంతో దివ్య సినీ కలలుగానే మిగిలిపోయాయి. ఓవైపు వచ్చిపోతున్న సినిమా ఆఫర్లు, మరోవైపు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్న చదువు. దీంతో డిప్రెషన్కు లోనైంది దివ్య. అదే టైంలో ప్రొడ్యూసర్ డి రామానాయుడు వెంకటేష్కు జోడీగా బొబ్బిల్ రాజా సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. బాలీవుడ్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న దివ్య భారతిని టాలీవుడ్ పలకరించింది. బొబ్బిల్ రాజా సినిమా సూపర్ హిట్. దాంతో ఇక వెనుతిరిగి చూడాల్సిన పని రాలేదు దివ్యకు. దివ్య భారతి బొబ్బిల్ రాజా సినిమా తర్వాత అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, చిట్టెమ్మ మొగుడు, ధర్మక్షేత్రం వంటి సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఎందుకో ఏమిటో అలసట అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటి కందినప్పుడే ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట. టాలీవుడ్లోనే కాదు, ఎంటైర్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీనే ఆమెకు దాసోహం అయింది. అప్పట్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ దివ్యభారతియే. టాలీవుడ్లో హీరోయిన్గా వెలగాలనేది దివ్య కల కాదు, బాలీవుడ్లో హీరోయిన్గా వెలగాలని. తన కళను నిజం చేసుకోవడం కోసం టాలీవుడ్లో ఎన్నో పెద్ద సినిమా ఆఫర్లు వదులుకుంది. చివరికి రాజీవ్ రాయ్ విశ్వాత్మతో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సెట్స్పై ఉండగానే 14 బాలీవుడ్ సినిమాలకు సాయం చేసింది. అప్పట్లో అదో సెన్సేషనల్ రికార్డ్. విశ్వాత్మ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత షోలే ఔర్ షబ్నం, షారుఖ్ ఖాన్ డెబ్యూ మూవీ దీవానా, సునీల్ శెట్టి డెబ్యూ మూవీ బల్వాన్, ప్రతి సినిమాలో దివ్యనే హీరోయిన్. ఇలా అతి తక్కువ టైంలో అతి ఎక్కువ బాలీవుడ్ చిత్రాలు చేసి టాప్ హీరోయిన్గా ఎదిగింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్ తర్వాత దివ్యభారతియే అన్నారు. షోలే ఔర్ షబ్నం సినిమా షూటింగ్ టైంలో దివ్య చుట్టూ బొంగరంలా తిరిగేవాడు సాజిద్ నడియాడ్వాలా. వాళ్ళిద్దరి పరిచయం కొన్ని రోజులకి ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్ళింది. దివ్య తన మతాన్ని కూడా మార్చుకొని సనాగా పేరు మార్చుకుంది. కాకపోతే తన పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచింది. సాజిద్తో పెళ్లి దివ్య పేరెంట్స్కి ఇష్టం లేదు. పేరెంట్స్ని వదిలి భర్తతో వేరు కాపురం పెట్టింది. నటిగా దివ్యకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అదే టైంలో మందుకు బానిస అయింది. డ్రగ్స్ అడిక్ట్ కూడా అయిందనే విమర్శలు కూడా వచ్చాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న దివ్యభారతి జీవితంలో చివరి అంకం 1993 ఏప్రిల్ 5.
చెన్నైలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళవలసిన దివ్య అనుకోకుండా ముంబై వచ్చింది. పేరెంట్స్ని కలిసి అక్కడి నుంచి తమ్ముడు సహాయంతో తన ఇంటికి వెళ్ళింది. దివ్య తమ్ముడు కునల్ దివ్యను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న భర్త సాజిద్ కూడా బయటకు వెళ్ళిపోయాడు. దివ్యతో పాటు తన ఫ్రెండ్ అమృత మాత్రం ఉంది. ఫోన్ చేసి డ్రెస్ డిజైనర్ నీతును పిలిపించుకుంది. నీతుతో పాటు ఆమె భర్త శ్యామ్ కూడా వచ్చాడు. వీళ్ళందరూ ఇంట్లో ఉండగానే బాల్కనీ నుంచి కింద పడిపోయింది దివ్య భారతి. ఈ పాడులోకం వదిలి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇది అందరూ చెప్పే కథ. కానీ ఆ రాత్రి దివ్య ఇంట్లో ఏం జరిగింది అనే విషయం మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. అసలు దివ్య భారతిది హత్య, ఆత్మహత్య, మర్డరా? ఆమె చనిపోయిన కొన్ని రోజులకే దివ్య చనిపోయినప్పుడు ఆమెతో పాటు అపార్ట్మెంట్లో ఉన్న దివ్య క్లోజ్ ఫ్రెండ్ అమృత కూడా చనిపోయింది. దివ్య చనిపోవడానికి ఆమె అతిగా తాగి ఉండడం, దానివల్లే బాల్కనీ నుంచి పడిపోయింది అన్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె తాగి లేదని తెలిసింది. దివ్య చనిపోవడానికి ముందు ఆమె భర్త సాజిద్ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడా లేక ఇంట్లోనే ఉన్నాడా? ముంబై పేలుళ్ల కేసుకి దివ్య భారతి చావుకు ఏదైనా సంబంధం ఉందా? అండర్వరల్డ్ డాన్ దావుద్తో సాజిద్తో పాటు సంజయ్ దత్ కూడా ఏదైనా కనెక్షన్ ఉందా? ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్, సాజిద్ల హస్తం ఉందని తెలిసింది. ఆ విషయం దివ్య భారతికి తెలుసని ఆమెను ప్రశ్నించడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారని కూడా విమర్శలు వచ్చాయి. అంతలోనే దివ్య చనిపోయింది. అసలు ఏం జరిగింది? ఆ నిజం ఆ దేవుడికే తెలియాలి. కానీ అతి చిన్న వయసులోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న దివ్య మన ముందు లేకుండా స్వర్గలోకంలోకి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎప్పటికీ మన హృదయంలోనే నిలిచి ఉంటుంది. వి మిస్ యూ దివ్య.